పుష్ప 2 రేపు టీజర్ వస్తుందిరా సాయికృష్ణ. అదొకటే కాకుండా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు కొన్ని. ఆవులా లేవు ఒక్కొక్కటి, మా బాబోయ్ అరాచకంగా ఉన్నాయి. మొన్నటి వరకు రష్మిక మందన వాళ్ళ పోస్టర్ ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను నేను. కుమ్మేసింది ఆ పోస్టర్ కూడా చాలా చాలా బాగుంది. అందుకే నేను thumbnail కూడా పెట్టిన. అట్లా అది అసలైన పోస్టర్ ఇంకా పెట్టలేదు. నాకు ఏమో మరి అందరికి అనిపిస్తుంది తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రష్మిక క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లోనే లేపేస్తారు. అన్నోగా అవుతుందిలే. ఏవో ఫస్ట్ హాఫ్ లోనే లేపేస్తారు. నువ్వే అనుకుంటున్నావు అది అవుతుందో కాదో మనకేం తెలుసురా. ఈ పోస్టర్ నాకు మైండ్ దుబ్బేలా చేసింది. మామూలుగా నేను ఫస్ట్ యాక్చువల్గా నేను అంతా పెళ్లి బిజీలో చూసుకోలే, కానీ నాకు కనిపించిందల్లా జస్ట్ శూలమే చూసినా. నేను ఏదో శూలము కుంకుమ కనబడ్డది, వెనుక అల్లు అర్జున్ ఉన్నాడు, అవి కళ్ళు ఉన్నాయి, శూలం పట్టుకుని నాకు ఏవి వెలగలేదు, రిజిస్టర్ కూడా కాలే. నేను నైట్ చూస్తుంటే అమ్మ బాబు ఇదేది ఇంత బాగుంది, దాంట్లో లైక్ వెనుక అల్లు అర్జున్ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ ఉన్నారు. అంత లైక్ ఇప్పటి వరకు బెస్ట్ పోస్టర్స్లో పుష్ప 2 ఖచ్చితంగా ఉందిరా. నిజంగా మస్తు. ఇదే కాదు, పుష్ప 2 అనౌన్స్మెంట్ అప్పటి నుంచి కూడా వాళ్ళు సీజనల్ గా వదులుతున్నారు కదా. రేపు ఖచ్చితంగా టీజర్ లో జాతర ఎపిసోడ్ గ్యారంటీగా ఉంటాయి. గేమ్స్ ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ అబౌట్. చాలా గట్టిగా చెప్తున్నారు, చూపిస్తున్నారు కూడా. ఇదే కాకుండా మనకు వచ్చిన వాట్ యు కాల్ ఇట్ ఆ పోస్టర్ కూడా ఇది చూసుకుంటే ఈ పోస్టర్ అయితే మాత్రం మా ఇట్లాంటిది అసలు ఈ మధ్యలో హీరోయిన్లకు ఎవరికి వాళ్ళే. అప్పుడెప్పుడో బాహుబలికి పడ్డాయి కదా, బాహుబలికి పడ్డ తర్వాత ఆ రేంజ్ లో మళ్ళీ వాళ్ళే సూపర్ పడ్డాయి. ఇట్లాంటివి పెట్టుకుని పక్కా హోమ్లీ షాట్. అండ్ ఆల్సో ఇదంతా జాతర ఎపిసోడ్ రా, గ్యారంటీ జాతర ఎపిసోడ్ లో జరిగేది ఇదంతా. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ థింకింగ్ చనిపోతుందేమో అనుకుంటున్నావు, కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, పుష్ప ఆల్రెడీ సిండికేట్ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ యూ హ్యాడ్, వాడు ఇంకా పెద్దగా అయిపోతాడు. సేమ్ అదే రేంజ్ లో రష్మిక కూడా ఇంకా రూత్లెస్ అవుతుంది, ఇంకొంచెం డానిష్ వైబ్ వస్తుంది నాకు అనుకుంటా. రష్మికకి వేరే లెవెల్ చేంజ్ ఓవర్ ఉంటుంది అనుకుంటున్నా క్యారెక్టర్ లో. మేబీ ఇక్కడ హెయిర్ చూస్తే హెయిర్ కొంచెం వైటిష్ ఉంది, ముసలో అయిపోయారు ఇట్లా గ్రే హెయిర్ అండ్ ఆల్సో ఒక వైట్ లైన్ ఉంటుంది మనకి పుష్పకు కూడా, పుష్పరాజు కూడా ఉంటుంది. అంటే మేబీ రష్మిక అదే క్యారెక్టర్ ని అదే బై చెప్పారంటావా? నాకు సంబంధం లేదు. అంటే లైక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ చనిపోయినా కానీ దానికి ఒక మంచి రీజన్ ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మేబీ పుష్ప డౌన్ ఫాల్ చూపిస్తారో లేదో తెలియదు మనకి. పుష్ప 3 అంటారు కొంతమంది, లేదంటారు కొంతమంది, అది వేరే. బట్ ఒకవేళ షెర్లాక్ అనే ప్రెడిక్షన్ వస్తుంది చూడండి, ఇది ఏమో చెప్పలేమో, నాకైతే అలా అనిపిస్తుంది. ఐ థింక్ చాలా మంది ఏకీభవించవచ్చు కూడా. ఓకే, లెట్స్ సీ. పుష్ప డౌన్ ఫాల్ అవుతుంది, రష్మిక బతికే ఉంటది, అండ్ రష్మిక ఊర్లోనే ఉంటది, అండ్ షీల్ హ్యావ్ ఆల్ దట్. కానీ పుష్ప కోసం ఎదుగుతారు, రష్మిక విల్ నాట్ బి ఎఫెక్టెడ్, అంటే ఆమెని అంతగా ఇబ్బంది పెట్టరు. అండ్ తర్వాత అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్, లైక్ అల్లు అర్జున్ పరారీలో ఉంటారు. అయితే ఒక కైండ్ ఆఫ్ కిల్లింగ్ ఏదో చేయాలి, మంగళం సినిమా సమ్ ఏబిసి పర్సన్ ని చంపాలంటే అల్లు అర్జున్ అదే ఆ గెటప్ లో, జాతర గెటప్ లో సరే. ఇప్పుడు అల్లు అర్జున్ మంగళం సినిమా ఇంకా వాళ్ళు చంపాలి, ఎందుకు చంపాలి? ఏదో పెద్దగా అయితే పెద్దగా అవుతారు. నేను ఆ డౌన్ ఫాల్ అల్లు అర్జున్ సరే ఓకే, రష్మికని చంపారే అనుకుందాం. నేనైతే ఇన్ కేస్ వాట్ ఇఫ్ రష్మిక క్యారెక్టర్ డజంట్ డై అనేది నేను చెప్తున్నాను. అయితే అల్లు అర్జున్ చూడటానికి ఆర్ పుష్పాని జాతర ఎపిసోడ్ లో పుష్పాని చూడటానికి రష్మిక వచ్చింది. సో రష్మిక వేస్తుంది దాంట్లో, జాతరలో పుష్ప అండ్ రష్మిక దే విల్ డూ డాన్స్ అంతా వేస్తారు అండ్ లాస్ట్ లో చంపుతారు అనమాట. ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఆల్రెడీ చూసే ఉంటారు, అంటే లైక్ గెటప్ లో వచ్చి సాంగ్ ఎండింగ్ లో విలన్ చంపటం అనేది చూసే ఉంటాము. అగ్నిపత్ ఎపిసోడ్ అది, కానీ నాకు తెలిసి ఇది ఇట్స్ పాసిబుల్. నాకైతే వాట్ ఎవర్ ఇన్ ద ఫిలిం తొందర చూపెట్టాడు నాకైతే మాత్రం. అరే 3 ఏళ్ళు రా, ఏంద్రా బాబు ఇంత డిలే రా, 3 ఏళ్ళు రా బాబు పోనీ. యూ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, వాట్ ఎవర్ టోటల్ సరౌండింగ్స్ ఎంత బాగుందా, అంత కంపెలింగ్ ఇనఫా, ఇట్ నీడెడ్ టు బి దాట్ బిగ్ అంటే మాత్రం డౌట్సే. బట్ స్టిల్ పుష్పరాజ్ వాజ్ సో మెస్మరైట్, సో మెస్మరిక్. ఇంకొకటి ఇప్పుడు అదే టెక్నికల్ టర్మ్స్, క్వాలిటీ ఫుటేజ్ యొక్క క్వాలిటీ ఎలా తీసుకొస్తున్నారంటే, ఒక 3-4 years బ్యాక్ నీకు నీ దగ్గర ఉన్న హార్డ్వేర్ కి ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ రావాలంటే నువ్వు, అంటే ఇప్పుడు నువ్వు చూడు, వీళ్ళు
మనకు తెలిసి థియరిటికల్ గా షూటింగ్ స్టార్ట్ చేసి ఈ మధ్య నాకు తెలిసినంత అంటే లైక్ కొంచెం కొంచెం ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్నారు కానీ సీరియస్ గా ఎంటర్ అయింది లాస్ట్ 2 months 3 months నుంచే. ఐ థింక్ జాతర ఎపిసోడ్ కూడా రీసెంట్లీ షూట్ చేసిందే కదా, చేసారు అండ్ షెడ్యూల్ వైజ్ చేసారు అనమాట అంతే. షెడ్యూల్ వైజ్ గా చేశారు. అయితే వీళ్ళు తీసుకుంటున్న షూటింగ్ టైం కంటే రేపు ఆగస్ట్ కి ఫినిష్ చేయాలి అంటే ఎంత 90 days ఉందా? ఐ థింక్ 120 days 4 months ఉందా? ఆగస్ట్ 15 మే జూన్ జూలై ఆగస్ట్ 120 days 4 months ఉంది. సో ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి చాలా క్విక్ గానే షూటింగ్ చేసుకుంటున్నారు. నువ్వు చూడు ఆ క్వాలిటీ చూడు, నీకు ఆ పోస్టర్ క్వాలిటీని కాదు నీకు టోటల్ ఫుటేజ్ క్వాలిటీస్ చూడు, నీకు పోస్టర్ బట్టి అర్థమైపోతుంది ఆ కలర్స్ ఆ వర్క్ లైటింగ్ సాగు కొడుతున్నారు ఇప్పుడు. అంటే క్వాలిటీ ఆబ్వియస్ గా పెరుగుతుంది. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే కేజీఎఫ్ చాప్టర్ 1 కి కేజీఎఫ్ చాప్టర్ 2 కి ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ మల్టిపుల్ టైమ్స్ బాగా చాలా బాగా చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్ గోడ్ యాజ్ సినిమాటోగ్రఫర్ ఇంప్రూవ్డ్ అ లాట్. సలార్ కి ఇంకా పెరిగిపోయింది, అది వేరే విషయం. వాట్ ఐమ్ యాక్చువల్లీ లవ్వింగ్ అబౌట్ దిస్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ఇన్నఫ్ ఎఫర్ట్ ఇన్ పోస్టర్స్. కల్కి లేదు, సలార్ కి లేదు. అది సలార్ కి లాస్ట్ లో టీజర్ లో ట్రైలర్ కట్ చేసి వాటిని పోస్టర్లు వేసి పెట్టినా నాకు నచ్చలే. కల్కి అయితే మాత్రం అద్మానం అంటే అద్మానం. అసలు ఏదో రెండు పోస్టర్లు వస్తాయి, మిగతా అన్ని లైట్. దీపికా పడుకొని ఒక ఫేస్ షాట్ సిల్వేట్ కనీసం లైక్ అప్డేట్స్ లాంటివి లేవు, ఏవి లేవు. అదొక పంచిది అది పక్క పెడ. నాకేంటంటే పుష్ప లాస్ట్ అప్డేట్ వచ్చి 1 year అయింది, April 7th ఎప్పుడో వచ్చింది. అప్పటి వరకు ఒక ఫోటో లేదు, ఏం లేదు. అప్పటి వరకు మనం ఒకటే అల్లు అర్జున్ ఒకటే మన జాతర ఎపిసోడ్ అదొకటి చూసినాము అంతే, దాని తర్వాత ఇంకేం లేదు. బట్ రైట్ నౌ ఎప్పుడైతే వస్తుందన్న వెంటనే వీళ్ళు రిలీజ్ చేసే పోస్టర్ ఒక్కొక్కటి చాలా చాలా బాగుంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో లైక్ పెడుతున్నాము చేస్తున్నాము అన్నట్టు కాకుండా దే ఆర్ ఇంప్రూవింగ్ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ ద హైప్ అబౌట్ ఇట్. టీజర్ వస్తుంది, ఇది నార్మల్ టీజర్ కాదురా బాబు, సినిమా టీజర్. అల్లు అర్జున్ బర్త్డే అయినా కానీ చిన్నది కాదు, ఇది చాలా పెద్దది రాబోతుంది, ఇది రావాలి, చూడాలి, ఖచ్చితంగా వెయిట్ చేయండి. చాలా చాలా బాగుండబోతుంది. జాతర ఎపిసోడ్ అని విన్నర్గా మీరు ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ దిస్. ఖచ్చితంగా చూడండి, విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అనే రేంజ్ లో డేట్ ఎప్పుడు చూపిస్తున్నారు. టైం ఎప్పుడంటావు టీజర్ వచ్చేది? మ్యాక్స్ ఈవినింగ్ మండే కాబట్టి ప్లీజ్, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను 4 o'clock వస్తా, అందుకే మ్యాక్స్ ఈవినింగ్ ఉంటది. సో దాన్ని బట్టి ఉంటుంది కానీ. బట్ యా పుష్ప పోస్టర్స్ ఖచ్చితంగా సూపర్ ఉన్నాయి భయ్యా, నేను ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా చాలా బాగున్నాయి. ఓజీ అండ్ పుష్ప కుమ్మేస్తాను, మామూలు అబ్బా మామూలు. ఓజీ పోస్టర్స్ గురించి నేను చెప్పను, టీజరే పోస్టర్స్ లో ఉన్నాయి. అది అసలు మామూలు పోస్టర్స్ టీజర్ ఉన్నాయి, నువ్వు ఇంకా ఉల్టపడే పోస్టర్స్ చాలా బాగున్నాయి. దాట్ వాస్ రియలీ 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 గుడ్. యా గైస్, నాకైతే నచ్చింది. రేపు ఖచ్చితంగా టీజర్ లైవ్ రియాక్షన్ చేస్తా, ఇవాళ ఈవెంట్ పెట్టేస్తా. వాళ్ళ టైం ఇట్లా చెప్పండి, ఎవరైనా ట్విట్టర్లో ఉంటే చెప్పండి అమ్మా టైం ఏమని చెప్తే ఖచ్చితంగా మనం ఆ టైంకి లైవ్ రియాక్షన్ పెట్టేద్దాం. లెట్స్ ఎంజాయ్, ఫ్యాన్స్ అందరం కూర్చుందాం, టీజర్ కలిసి చూద్దాము, మనకి ఏమనిపించింది, థాట్స్ ఏంటి అన్నీ మాట్లాడేద్దాం, ఒక అర్ధగంట మాట్లాడేసి ఎంజాయ్ చేద్దాం అనమాట. సో వచ్చేయండి, లెట్స్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టైం. అండ్